అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ తప్పులకు ఇతరులపై నిందలు వేయకుండా వ్యక్తిగత బాధ్యత తీసుకోండి. సృజనాత్మక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. పై అధికారులతో మీకు విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు తొందరపాటు చర్యలకు దూరంగా ఉండాలి. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో లాభాల అవకాశాలు మీరు కోల్పోవచ్చు. ఈరోజు మీరు అన్ని పనులను జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మీ ముందు అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ కష్టాలకు భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ఈరోజు వ్యాపారంలో కూడా మీ శత్రువులను మీకు నష్టదాయకమైన ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేస్తుంటే మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు చంద్రుడు మీ రాశి నుండి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ స్థానం కుంభరాశి వారికి వేగవంతమైన ఆలోచన, కొత్త పరిచయాలు మరియు మానసిక చురుకుదనాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో మీ దృష్టి ఒకేసారి అనేక పనులపై పడవచ్చు. కాబట్టి ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం చాలా కీలకం. సరైన ప్రణాళిక మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మీ కెరీర్లో పని ఒత్తిడి అలాగే కొత్త అవకాశాలు రెండింటిని తీసుకురాగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు లభించవచ్చు మరియు మీ అంతర్దృష్టిలో పని ప్రదేశంలో ప్రశంసించబడతాయి. మీడియా, టెక్నాలజీ, కమ్యూనికేషన్ లేదా ఆన్లైన్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు కొత్త పరిచయాలను మరియు నెట్వర్కింగ్ అవకాశాలను పెంపొందించుకోవచ్చు. కానీ వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ఈరోజు ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు తీసుకురావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం సాధారణంగానే ఉంటుంది. కానీ ఒక చిన్న విషయం వల్ల మీరు కొద్దిగా పరధ్యానంలో పడవచ్చు. సంబంధాలలో స్పష్టమైన సంభాషణ కొనసాగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం మీ ప్రేమ జీవితంలో సంభాషణపై కేంద్రీకృతమై ఉంటుంది. మీ భాగస్వామితో సంభాషణ పెరుగుతుంది మరియు అపార్థాలు తొలగిపోవచ్చు. ఈరోజు కుటుంబంలో ఆనందం, శాంతి వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మరియు అభ్యాసాన్ని పెంపొందిస్తారు. 3వ ఇంట్లో ఉన్న కుజుడు మీ బాధ్యతలను నెరవేర్చడానికి అవసరమైన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. మీ స్వంత రాశిలో రాహువు 2వ ఇంట్లో శని ఉండడం వల్ల డబ్బు విషయంలో గందరగోళం, భావోద్వేగ అశాంతి మరియు గంభీరత కలుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి మరియు మీ మాటలను నియంత్రించుకోండి. 7వ ఇంట్లో కేతువు ఉండడం భాగస్వామ్యంలో భావోద్వేగ దూరాన్ని సృష్టించగలదు. కాబట్టి సంభాషణలో జాగ్రత్తలను నివారించండి. వృత్తిపరమైన పురోగతి స్థిరంగా ఉంటుంది. మార్కెటింగ్ మరియు ప్రణాళికపై దృష్టి పెట్టండి. ఆరోగ్యానికి ధ్యానం మరియు సరైన విశ్రాంతి అవసరం. ఈరోజు మీకు సమస్యలతో నిండి ఉంటుంది. పనిలో మీ పురోగతిని చూసి మీ ప్రత్యర్థులు మిమ్మల్ని అధిగమించడానికి శాయశక్తులు ప్రయత్నిస్తారు. వ్యాపారంలో మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా గణనీయమైన నష్టాలకు దారితీయవచ్చు మరియు మీ కుటుంబంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు. మీరు కోర్టు సంబంధిత విషయం గురించి ఆందోళన చెందుతుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా ఉంటారు. ఈరోజు కుంభరాశి స్త్రీలకు కొత్త అవకాశాలు, ఆత్మ పరిశీలన మరియు ఆలోచనాత్మక నిర్ణయాలకు నాంది పలుకుతుంది. ఈరోజు ప్రేమ సంబంధాలలో భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. సంబంధాలు కేవలం తర్కంతోనే నడవవు. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. చిన్న విషయాలకు వాదనలు ముదిరిపోవచ్చు. కాబట్టి స్పందించే ముందు ఆలోచించండి. వివాహిత మహిళలు కుటుంబం మరియు సంబంధాల మధ్య సమతుల్యతను పాటించవలసి ఉంటుంది. పెళ్లి కాని వారు పాత పరిచయస్తులతో మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టవచ్చు. కొత్త సంబంధంలో ముందుకు వెళ్లే ముందు స్థిరత్వాన్ని, నమ్మకాన్ని పరీక్షించుకోవడం ముఖ్యం. మీ విశ్లేషణాత్మక ఆలోచన విధానం మీరు కార్యాలయంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ప్రాజెక్టులోని చిన్న చిన్న వివరాలపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. పరిశోధన, సాంకేతిక, రచన మరియు నిర్వహణ రంగాలకు చెందిన వ్యక్తులకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. తొందరపాటుతో తీసుకున్న ఏ నిర్ణయమైనా హాని కలిగిస్తుంది. ఉన్నత అధికారులతో స్పష్టమైన సంభాషణను కొనసాగించండి. జట్టుగా పనిచేయడంలో అభిప్రాయ భేదాలు రావడం సహజం. కాబట్టి మీరు చెప్పాలనుకున్న విషయాన్ని వాస్తవాలతో వివరించండి. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీ సన్నాహాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఆన్లైన్ షాపింగ్ మరియు ఆడంబరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని సేకరించడం అవసరం. భాగస్వామ్యంలో ఆర్థిక విషయాల్లో పారదర్శకతను పాటించండి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రణాళికబద్ధమైన బడ్జెట్ ద్వారా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి మరియు అతిగా ఆలోచించడం వల్ల తలనొప్పి లేదా చంచలత్వం కలగవచ్చు. మొబైల్ మరియు ల్యాప్టాప్లను
మితిమీరి వాడడం వల్ల అలసట పెరగవచ్చు. మీ కళ్ళు మరియు మెడ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. తేలికపాటి నడక మరియు లోతైన శ్వాస వ్యాయామాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సమయానికి భోజనం చేయండి. తగినంత నీరు త్రాగండి. మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మీకు అతిపెద్ద విజయంగా నిరూపించబడుతుంది. కుటుంబ సభ్యులు చిన్న విషయాలకి కలత చెందవచ్చు, కాబట్టి ప్రశాంతంగా ఉండడం ఉత్తమం. విలాసాలు మరియు అభిరుచులపై ఖర్చులు పెరగవచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం భవిష్యత్తులో సమస్యలకు కారణం కావచ్చు. ఇంట్లో ఒక శుభకార్యానికి చేసే ఏర్పాట్లు సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. విదేశాల్లో చదువుకోలేని కలలు కంటున్న విద్యార్థులకు మంచి అవకాశాలు లభించవచ్చు. మీ మాట తీరు, ఆలోచనలు వేగంగా మారుతాయి. మీరు మేధపరమైన చర్చల్లో పాల్గొంటారు. మీరు రచనను, సృజనాత్మక కార్యకలాపాలను ఆస్వాదిస్తారు. ఊహించని ఖర్చులు సంభవించవచ్చు. అజీర్ణం మరియు జీర్ణ సమస్యలు మీ ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేయవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు మీ ప్రత్యర్థుల ఎత్తుగడల పట్ల పూర్తిగా జాగ్రత్తగా ఉండవలసిన రోజుగా ఈరోజు ఉంది. ఓర్పు, అవగాహన మాత్రమే మీకు కష్టాలను అధిగమించడంలో సహాయపడతాయి. ఈరోజు మీ వ్యాపార నిర్ణయాలు మీరు అత్యంత జాగ్రత్త వహించాలి. ఏ తొందరపాటు నిర్ణయాలైనా గణనీయమైన ఆర్థిక నష్టాలకు కారణం కావచ్చు. అందువల్ల ఈరోజు పెద్ద ఒప్పందాలను వాయిదా వేయడం ఉత్తమం. పనిలో మీ పురోగతి అభివృద్ధి చూసి మీ ప్రత్యర్థులు మరియు రహస్య శత్రువుల కొందరు మీపై ఆధిపత్యం చెలాయించి మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కుటుంబంలో మీకు సన్నిహితులు ఎవరైనా అంతర్గత రాజకీయాలకు పాల్పడవచ్చు లేదా మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు. కాబట్టి మీ ప్రేమైన వారి ప్రవర్తనపై నిశ్చితంగా దృష్టి పెట్టండి. మీరు కొంతకాలంగా ఏదైనా కోర్టు కేసు లేదా పరిపాలన విషయం గురించి ఆందోళన చెందుతుంటే మీపై అధికారుల సహాయంతో ఈరోజు సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. మీ పిల్లల అంచనాలకు అనుగుణంగా ఉంటారు. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడిని నివారించండి. మీరు ఒక భిన్నమైన పాత్రలో ఉంటారు. మీరు ఆసక్తి చెందిన యువకులకు మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ స్థానాన్ని మరియు ఆదాయాన్ని నిలబెట్టుకోవడానికి లేదా పెంచుకోవడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. మీరు జీవితంలో ఆనందాన్ని పొందుతారు. మీరు ఈ రోజున వివిధ రకాల కార్యకలాపాల్లో నిమగ్నమై గడుపుతారు మరియు అత్యంత కష్టమైన పనులను కూడా పూర్తి నిశ్చయంతో పూర్తి చేస్తారు. పనిలో మీ అభిప్రాయాలను స్పష్టంగా మరియు మర్యాదగా వ్యక్తపరచండి. సహోద్యోగులతో మీకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయాలని ఒత్తిడి ఉంటుంది, కానీ మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు, కానీ కొన్ని ఖర్చులు కూడా తలెత్తవచ్చు. ఈరోజు మీరు అనేక కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారు. ఒక ఆత్మీయ స్నేహితునితో అనుకోని భేటీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక నిర్దిష్ట విషయంపై చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడి సంబంధిత కార్యకలాపాలు చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. ఒక నిర్దిష్ట కార్యం విషయంలో మీరు గందరగోళానికి గురవుతారు. ఈ సమస్యను పరిష్కరించడంలో అనుభవజ్ఞుడైన వారి మార్గదర్శకత్వం సహాయపడుతుంది. మీరు కుటుంబ సభ్యుని ఆరోగ్యాన్ని చూసుకుంటున్నందున మీ కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. సహనం వహించండి. మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాల మధ్య మంచి సమతుల్యతను పాటిస్తారు. బీమా, షేర్లు మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఇతర శాఖల కోసం కూడా పనిచేయవలసి రావచ్చు. మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనితో పాటు మీ కుటుంబాన్ని చూసుకోవడం మరియు వారికి మద్దతు ఇవ్వడం ఇంట్లో ఆహ్లాదకరమైన మరియు సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రేమ సంబంధాల విషయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ తొందరపాటు నిర్ణయాలైనా ఆర్థిక నష్టాలకు కారణం కావచ్చు. పెద్ద ఒప్పందాలను వాయిదా వేయడం ఉత్తమం. మీ అభివృద్ధిని చూసి మీ ప్రత్యర్థులు మరియు రహస్య శత్రువుల్లో కొందరు మీపై ఆధిపత్యం చెలాయించి మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలను, వ్యూహాలను గోప్యంగా ఉంచండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.